లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో కర్రలతో వెళ్తాన్న లారీ బోల్తా పడింది. ఇక దీంతో విజయవాడ హైవేపై కర్రలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 3 జేసీబీలు 2 క్రేన్ల సాయంతో రోడ్ల మీదున్న కర్రలు తొలగిస్తున్నారు. లారీ బోల్తా కారణంగా హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతికి ఊరికి బయలుదేరిన ప్రయాణికులు అందరూ ట్రాఫిక్ లో చిక్కుకునిపోయారు. ఇదిలా ఉంటే పండుగకు ఏపీ వైపు వెళ్లే వాహనాలతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం 10 టోల్ బూత్లను అధికారులు తెరిచారు. పెదకాపర్తి, చిట్యాల, కోదాడ, రామాపురం క్రాస్ దగ్గర వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి.